శ్రీను ఒంగోలు నుంచి. ఉన్నాను మేడం. ఆ, 9 జనవరి 21, 1985 డేట్ ఆఫ్ బర్త్. అవును మేడం. 3:05 PM ఒంగోలు. అవును మేడం, కరెక్ట్. గురుగారు అన్మ్యూట్ చేస్తాం. ఎవరిదండి ఈ జాతకం? నాదే సార్. 21 జనవరి 1వ నెల 1985 అవును సార్. కరెక్టేనా? అంతే గురువు. మధ్యాహ్నం 3:05 15:05 నక్షత్రం శ్రవణ నక్షత్రం కరెక్టేనా? 1వ పాదం అవును అవును గురుగారు. వృషభ లగ్నం. ఏ విషయం అడిగారు మీరు? మ్యారేజ్. మ్యారేజ్. దానికి సంబంధాలు చూశారు మీరు? చూస్తున్నాం గురుగారు. ఆ, ఎవరైనా లవ్ చేయాలనుకున్నారా ప్రజెంట్ అయితే ఏం లేదు గురుగారు. గతంలో? ఏం లేదు, ఎవరిని లవ్ చేయలేదు. ఓకే. మ్యారేజ్ యోగానికి ఇక టైం ఏమి ఇవ్వలేనండి నేను. ఇదేం ఇండికేషన్ చేయట్లేదు. ట్రై చేయండి అంతే. ఓకే అలానా గురుగారు. టైం అవుద్దని అయితే దీన్ని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది మీకు ఏది పని చేయనప్పుడు అది వర్కౌట్ అవ్వదు అనమాట. కనీసం ఎవరినైనా ఇష్టపడడమో లవ్ చేయడమో కనీసం యాక్టివిటీ ఉంటే అప్పుడు అది వర్క్ అయినట్టు లెక్క వస్తుంది మనకి. అది ఏమీ లేదు. కాంబినేషన్ అంటే గ్రహాలు ప్రేమ అనేది చూపిస్తున్నా కూడా ఈ పని చేయట్లేదు ఇక్కడ. మీరు అది అలాంటి ఏమి లేవండి, నాకు ఏ అలవాట్లు లేవండి అంటే ఇంక పెళ్లి అవ్వడం అనేది ఇందులో కష్టం అవుద్ది అనమాట. ఓకే గురుగారు. అర్థమైందండి? అర్థమైంది గురుగారు. ఉం. ఎందుకంటే నాకు ఏ అలవాట్లు లేవంటే ఇంకెప్పటికీ ఏమి ఉండవు అనమాట. మరి ఆ అలవాటు ఇష్టపడడం అలాంటివి ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా అది మీకు దగ్గర అవుతాయి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఏదన్నా వస్తువు కొనాలని కోరుకుంటే కదా ఆ వస్తువు ఎప్పటికైనా కొంటారు. మీరు అసలు ఎప్పుడు దాని ఆలోచన లేదనుకో అది ఎప్పటికీ కొనలేరు. వివాహాలు కూడా అంతే అండి. ఏ కోరికలు లేకపోతే వివాహం అనేది మన టైమింగ్ ఏమి ఇవ్వలేదు దీంతో. ఓకే గురుగారు. సరే. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. సన్నీ బాబు నర్సాపూర్ నుంచి. 5 నిమిషాలు పెట్టుకుని టైం ఆగిపోతుంది కదా మనం. ఉన్నారండి సన్నీ బాబు? కొట్లూరు ధరణి మచిలీపట్నం నుంచి. ఉంటాను మేడం. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. ట్వంటీ 6 March 2001 కదండి డేట్ ఆఫ్ బర్త్. అవునండి. ఉదయం 11:14 టైం, అవును. మచిలీపట్నం. ఉమ్. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదేనండి. 26 మార్చి 2001 అవును. 11:14 ఉదయం మచిలీపట్నం. ఆ, రేవతి నక్షత్రం 3వ పాదం కరెక్టేనమ్మా? అవునండి. మిథున లగ్నం. ఏ విషయం అడిగారమ్మా? పెళ్లి కోసం.
పెళ్లి కోసం అడిగారా? ఓకే. ఏమైనా వచ్చినాయా ఈ మధ్యలో సంబంధాలు? నార్మల్ గా మా నాన్నగారు చూస్తున్నారు. ఆ, ఆ. ఆహా. వివాహం అవ్వాలంటే కొద్దిగా రాహు అనే గ్రహానికి బుధుడు అనే గ్రహానికి మీ ఊర్లోని ఏ ఊరమ్మ మీది? మచిలీ. మచిలీపట్నం. ఉమ్, రాహు బుధుడు అనే గ్రహాలకు రెండింటికి ఒకసారి జపమోడి చేయించని చెప్పండి. టైం పడుతుందమ్మా, కంగారు పడకండి. ఉమ్, అవుతుంది. అయితే ఇది ఇప్పుడు కాదు, అసలు యథార్థంగా చెప్పాలంటే మీకు మన 24కే అయిపోవాలి మ్యారేజ్. ఉమ్. 24కే లాస్ట్, 24 మార్చికే అవ్వాల్సింది ఉంది ఇది. మరి అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు మీ ఫాదర్ మేము. ఉం? ఆ, అప్పుడు మొదలు పెట్టారమ్మా 21 నుంచి 24లో. ఆహా లేదండి, చూస్తున్నారు. ఉం. వెంటనే కాదు, ఇది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఈ గ్రహాలకి కొద్దిగా చేయించుకోండి. రాహు ఓకే. బుధుడు అనే రెండు గ్రహాలకి. అన్నగోదరా లూజే ప్యాకెట్ టైల్కి ప్యాకెట్. సరే కానివ్వండి. ఓకే అమ్మా. ఓకే గురుగారు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. కే హరి, భీమవరం నుంచి. ఎస్ మేడం, ప్రజెంట్ మేడం. June 25, 1978 సార్ మీది. ఎస్ మేడం. ఇది 12/26 అంటే రాత్ర 00:26. ఆ, మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్. అంటే తెల్లవారితే 25. ఎస్ సార్, ఎస్ సార్. 25 జనవరి 1978, 00:26 AM, భీమవరం. ఎస్ మేడం, ఎస్ సార్. పుష్పి నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, ఎస్ సార్, ఎస్ సార్. తులాలగ్నం. ఏ విషయం అడిగారు ఎస్ మీరు? సార్, మ్యారేజ్ అండి. దగ్గర సంబంధాలు ఉన్నాయా మీకు ఏమన్నా ఈ గతంలో? గతంలో ఉన్నాయండి, కానీ మేనరికం వద్దనుకొని చేసుకోలేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇందులో లేదండి. మరి దగ్గర మ్యారేజ్ లేదంటే లవ్ మ్యారేజ్, రెండిట్లో ఏదో ఒకటి. ఓకే సార్. ఇప్పుడు ఆ, మ్యారేజ్ చెప్పండి. బలంగా చేయొచ్చు అని బలంగా ప్రయత్నాలు. బలంగా అంటే ఇది మీరు మేనర్కు డిసైడ్ అవ్వలేదు కనుక ఇది వర్కౌట్ అయితే అవ్వలేదు. కానీ ఇప్పుడైతే మీకు అవకాశం ఉంది. ఎస్ సార్, ఈ ఇది 2 నెలల్లో ఇది మనకు చేయవలసింది. 1 ఇయర్ నుంచి రన్నింగ్ లోకి వచ్చింది మీకు మ్యారేజ్ అనేది. ఇంకా ఒక 1.5 ఇయర్ టైం ఉంటుంది కనుక ఇప్పుడు స్పీడ్ గా బలంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదే అంటే చెప్పేదానండి, పోయిన సంవత్సరం నవంబర్ నుంచి ఈ జాతకం స్పీడ్ గా పనిచేయడం మొదలు పెట్టింది. ఎస్ సార్. 26 అక్టోబర్ దాకా చాలా టైం ఉంది. ఆ తర్వాత కూడా టైం ఉందండి మీకు. లాస్ట్ టైం 29 జనవరి 2029 జనవరి కల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదొస్తే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోండి. వస్తున్నాయండి. అదే స్వాతి ఇలాంటి నక్షత్రాలు, అంటే నక్షత్రాలు కుదురుతాయో లేదో తెలియదు నాకు అట్ల గురించి. మీ మీ ఊరే ఊరు? భీమవరం అండి. అయ్యో, చాలా పెద్ద పెద్ద సిద్ధాంతులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఇస్తే వాళ్ళు చూస్తారండి. ఉం? థ్యాంక్ యూ సార్. ఆ. ఓకే అండి, నెక్స్ట్ అచ్యుత్, ప్రొద్దుటూరు నుంచి. ఉన్నాను మేడం. ఉన్నాను. June 14, 1998 కదండి. అవును మేడం, అవును. సమయం వచ్చి ఉదయం 9:55కు. అంతే మేడం.
ఈ జాతకం ఎవరిదమ్మా? ఆ, నాదే గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. 14 జూన్ 1998 9:55 ఉదయం ప్రొద్దుటూరు. అవును అవును గురుగారు. నక్షత్ర శ్రవణ నక్షత్రం 3వ పాదం. అవును గురుగారు. కర్కాటక లగ్నం అయింది, మకర రాశి. చెప్పండి మీ డౌట్. అదే జాబ్ ట్రయల్స్ లో ఉన్నా గురుగారు. గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉందా, లేదంటే ప్రైవేట్ జాబే చూసుకోవడం బెటరా? ప్రైవేట్ జాబ్ కూడా ఇంటర్వ్యూస్ దగ్గర వచ్చి పోతున్నాయి. అది ఎప్పటికి వచ్చేది ఉంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అవును. 45 డేస్ బాగా ట్రై చేయండి, అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత వస్తుంది. ఆ, ఓకే గురు. అక్టోబర్ తర్వాత ప్లాన్ చేయండి, మీకు వస్తుంది. అక్టోబర్ లో కూడా మీకు ఎప్పుడు వస్తుందంటే జనవరి, ఫిబ్రవరి ఆ సమయానికి వచ్చేస్తుంది. ఓకే గురు. ఆ, మీకు నెక్స్ట్ ఇయర్ జూన్ 17 కల్లా ప్లాన్ చేసుకోండి. ఓకే గురు. 100% వస్తుంది, ట్రై చేయండి. గవర్నమెంట్ ట్రై చేయండి ముందు, ఓకే గురు. ఆ తర్వాత ఉద్యోగం అయితే గ్యారెంటీ వస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే గురు. ధన్యవాదాలు గురు. శుభం. నెక్స్ట్ అండి లోకేష్, విశాఖపట్నం నుంచి. ఉన్నాను మేడం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఇది 24th April 2001 అండి. 9:12 AM విశాఖపట్నం. ఓకే మ్యామ్. ఎవరిదండి జాతకం? మా అబ్బాయిదండి. 24 ఏప్రిల్ 2001 9/12 విశాఖపట్నం. భరణి నక్షత్రం 1వ పాదం, మేషరాశి. వినిపిస్తుందండి? హలో, చెప్పండి గురువు. వేరే వాళ్ళైతే మ్యూట్లో పెట్టుకోండి. మీ దగ్గర అయితే సౌండ్ ఎక్కువ. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. భరణి నక్షత్రం 1వ పాదం, ఉమ్. మేషరాశి, మిథున లగ్నం. ఏ విషయం అడిగారమ్మా? ఉద్యోగం అండి. ఆల్రెడీ చేస్తున్నాడు ఇతను, ఇంకా రాలేదా? వచ్చింది, అంతకు ముందు చేశాడండి. ఆ, 2025లో మేలోని అమెజాన్ లో చేశాడు. ఇప్పుడు మారదాం అనుకుంటున్నాడా? లేదండి, వేరే జాబ్కి వెళ్దాం అనుకునేసరికి ఇది మానేసి అది వస్తుంది అనుకున్నాడు. మానేశాడు. అలా మానకూడదమ్మా. జాబ్ మారితే రావు అంత తొందరగా. మానొద్దని చెప్పండి. అది మానేసాక అది రాలేదండి. ఇప్పుడు 6 months అయిపోతుంది. అంతే, ఇంకేం చేసేదేం లేదు దీనికి. డిసెంబర్ వరకు చూడండి, డిసెంబర్ జనవరి వరకు చూడండి. దేనికన్నా గవర్నమెంట్ దన్నా సరే డిసెంబర్ వరకు చూడండి. వచ్చిన లేదా టైం పడుతుందండి. అసలు జాబ్ మారితే ఇంక రాదు. ఇలా ఉంటే గ్రహస్థితి. గవర్నమెంట్ కోచింగ్ అదే జాబ్ కోసం ట్రై చేయండి. ఇంక జనవరి మీరు చేతిలో వదిలేసుకుంటారు. అది ముందు జాబ్ వచ్చే వరకు చేయాలి కదా. మొన్న ఆగస్ట్ నుంచే మొదలెట్టాడా పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి మొదలెట్టాడా మానేస్తానని? తను మానేస్తాను అనలేదండి. వేరే దానికి ఆఫర్ లెటర్ వచ్చిందని 6 months తర్వాత అయితే అవదని 6 months లో ఆపేశాడండి. అంతే అండి. ఇప్పుడు మీరు చేసిన పెద్ద పొరపాటు అది. సరేనండి, అది జాతకం అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయలేరు, కానీ ట్రై చేయండి. ఓకే సార్. ఓకే అండి. నెక్స్ట్ శ్రావ్య, కరీంనగర్ నుంచి. ఉన్నాను మేడం.
మీది 1 సెప్టెంబర్ 1996 కదండి. అవును మేడం. ఏ ఊరు ఇది? కరీంనగర్ గురువు గారు. కరీంనగరా? నగర్. ఏది మరి కింద ఏదో ఉన్నది? అది వాళ్ళు అడిగింది కూడా అలా పెట్టారు. ఇది మధ్యాహ్నం 1:45 కదండి. అవును మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అమ్మాయిదండి గురుగారు. 1 సెప్టెంబర్ అవునండి. 1996 మధ్యాహ్నం 1:45 కరీంనగర్. అవునండి. అశ్విని నక్షత్రం, మేషరాశి, రెండవ పాదం, ధనుర్ లగ్నం. చెప్పండి, ఏ విషయం అడిగారు? పాప జాబ్ కోసం అండి, విదేశాల్లో ఉంది, జాబ్ చేస్తుంది. ఉమ్. అయితే ఆ ప్రాజెక్టు అయిపోతుంది అంటున్నారంట కొందరు, లేకపోతే కొందరు ఏమో ఎక్స్టెన్షన్ అవుతుంది అంటారు. మరి అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే వేసా వేరే అండి? ఏమన్నా? వేసానా? కంపెనీ నుండే పంపించారండి. అవును. ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఏమంటారు? అక్కడి నుంచి మళ్ళీ మీ సొంత ఇంటికి వచ్చేస్తుందా అని అడుగుతారా, లేకపోతే అక్కడే ఉంటుందన్నా? లేదండి, అక్కడ ఆమె H1B వీసా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కాకపోతే అదే జాబ్ కంటిన్యూ అవుతుందా, మరి వేరే ఏమన్నా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా అని. విదేశీయానం అయితే బలంగా ఉంది కనుక మీకు ఏదన్నా జాబ్ ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. మ్మ్. విదేశీయానం అనేది బలంగా ఉన్నప్పుడు ఇంకా డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఆ వేరే కంపెనీకి మారినా కూడా ఇబ్బంది అయితే రాదు, ఆహా. సరే గురు. ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఆమె చేస్తున్న జాబ్లో ఏమైనా హైక్ ఉంటుంది? ఆమె చాలా హార్డ్ వర్క్, ఆమె చాలా టాలెంటెడ్, కానీ ఆమెకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఉండట్లేదు. అసలు ఉద్యోగం రావడమే గొప్ప కదండి అమ్మా. మళ్ళీ ఇంకా ఇంకా అయిపు కావాలంటే ఎలా? టైం పడుతుంది జాతకానికి, కానీ అయితే విన్ అవుతారు. విదేశీయానం బలంగా ఉంది కనుక భయం లేదు. మ్మ్. 100% హ్యాపీగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేదు. 27 తర్వాత మీరు చూసుకోండి. 27 ఆగస్టు తర్వాత ఆలోచించండి. దాని గురించి మీరు అనుకున్న ఏదైతే బాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో అది 2027 ఆగస్టు తర్వాత. మ్మ్. అప్పటిదాకా మీరు ఏమి దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడైతే కంటిన్యూ అయ్యాక అక్కడే ఉంటుందండి. విదేశీయానం ఫిక్స్ గా ఉంది కనుక ఎప్పుడన్నా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెళతారు, ఉద్యోగం ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. ఆ, సరే సరే. అండి, థ్యాంక్ యూ గురుగారు. పర్వాలేదు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. వెంకట మోహన్ కృష్ణ, విజయవాడ నుంచి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. July 4, 1995 కదండి మీకు డేట్ ఆఫ్ బర్త్. అవునండి, కరెక్ట్ మేడం. 8:40 PM విజయవాడ. అవునండి, కరెక్ట్ మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదేనండి గురుగారు. 4 జూలై 1995, 20:40 విజయవాడ. అవునండి గురుగారు. ఉత్తరా నక్షత్రం, 3వ పాదం, అవునండి. కన్యా రాశి, మకర లగ్నం. చెప్పమ్మా, ఏ విషయం అడిగారు మీరు? జాబ్ లో 1 సంవత్సరం నుంచి నాకు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. 1 సంవత్సరంలో నేను అనుకోకుండా 3 జాబ్స్ మారాల్సి వచ్చిందండి. కొంచెం టార్చర్ ఇది ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ జాబ్ లో స్థిరత్వం ఎప్పుడు వస్తుందని తెలుసుకుందాం అనుకున్నానండి. ఓకే. మీకు పోయిన నవంబర్ నుంచి ఉందా అలాగా? అవునండి, కరెక్ట్ గురుగారు. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఉంటుందమ్మా, ప్రాబ్లం తగ్గిపోద్ది, ఏమి ఇబ్బంది లేదు. అలాగే గురుగారు. తర్వాత మళ్ళీ ఉద్యోగం మారే అవకాశం ఉందా అండి ఇందులో? ఇంకా డిసెంబర్ వరకు మీరు మారారంటే ఉద్యోగం రాదు. ఇంకా మీరు ఉన్నదే ఆ, చెయ్యండి, అలాగా ప్రాబ్లం లేదు. అలాగే గురుగారు. ఓకేనండి, సరే. ధన్యవాదాలండి. శుభం. విఠల రసజ్ఞ ఉన్నారండి హైదరాబాద్ నుంచి. ఉన్నాను మేడం. మీది 8 ఏప్రిల్ 2003 కదండి.
అవును మేడం. 3:30 AM హైదరాబాద్. అవునండి. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. నాదే గురుగారు. 8 నమస్కారం. 8 ఏప్రిల్ 2003 అవునండి. 3:30 AM అవునండి. హైదరాబాద్ లో పుట్టారు మీరు. ఉమ్. మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశి. అవును గురుగారు. కుంభలగ్నంలో పుట్టారు. చెప్పండి ఏమో అడిగారు మీరు? అదే ఉద్యోగం పరంగా గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ బెటరా అని. ఆల్రెడీ ఉద్యోగం వచ్చిందమ్మా మీకు? వచ్చింది అంటే, కానీ అది ఇంకా ట్రైనింగ్ దిశలోనే ఉంది. ప్రాజెక్ట్ అది కూడా సరిగ్గా అవ్వక కొంచెం అటు ఇటు ఉమ్. అవుతోంది. ఉమ్. ఆ, అది ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అయితే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. మీరు మామూలుగా గవర్నమెంట్ జాబ్ అయితే మీ ఉన్న ఏరియాలో వస్తుంది. మీకు ఇక్కడ ఎక్కువ శాతం ప్రైవేటే చూపిస్తుంది గవర్నమెంట్ కన్నా. అచ్చా. ఓకే గురు. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే అండి. ఇది విదేశాలకు వెళ్ళేది ఏమైనా ఉందా అండి ఇది ముందు వరకు? అదేగా చెప్పింది. ఇప్పుడు విదేశాలు అయితే ప్రైవేట్ జాబ్ బలంగా ఉంది, విదేశం అయితే బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళండి, ఇబ్బంది అయితే ఉండదు. ఓకే గురుగారు. రేపు బ్యాంక్ ఏమైనా ట్రై చేశారా? బ్యాంక్ లో అట్లా ఎప్పుడన్నా? ఆహా లేదండి. వాళ్ళు ఇంజనీరింగ్ అలాంటివి చేశారు చాలా ఆ, వరకు కదా. అవునండి. ఇంజనీరింగ్ చేశాను. ఫైనాన్స్ సెక్టార్ లో కూడా ఆలోచించండి ఒకసారి. ఓకే అండి. అది కూడా మీకు వర్కౌట్ అవుద్ది. ఓకే గురుగారు. దానికి సంబంధం బాగుందమ్మా. జాతకం అయితే ఇబ్బంది అయితే లేదు. మీరు మొదలు పెట్టండి, ఏమి ఇబ్బంది ఏం కాదు. ఓకే గురుగారు. మీకు సక్సెస్ అవుతారు. అంటే కొద్దిగా బాగుంది జాతకం, ఇబ్బంది ఏం లేదు. ఓకే గురుగారు. ధన్యవాదాలు. అలా శుభం అమ్మా. ఓకే అండి. నెక్స్ట్ పవన్ కుమార్ మదన్పల్లి నుంచి. మేడం. May 1995. అవును మేడం. PM 11:50. అవును మేడం. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిదండి జాతకం? నాదే అండి. 12 మే 95 23:50 మదనపల్లి. చిత్తా నక్షత్రం 2వ పాదం. కరెక్టేనా? కన్యా రాశి. కన్యా రాశి కరెక్టే గురుగారు. మకర లగ్నం. ఏం అడిగారు మీరు? జాబ్ గురించి గురుగారు. ఆల్రెడీ చేస్తున్నారా? ఇది వరకు చేశాను, చిన్న జాబ్ చేశాను. పెద్దది మారాలనుకుంటున్నాను కానీ ఇంతవరకు రావడం లేదు. అది కనుక వస్తుందా ఏమని? రాదండి అలాగా. మీ జాతకంలో మారకూడదు. మారకుండా చేసుకోండి అలాగా. ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ల తర్వాత ప్లాన్ చేయండి. ఓకే ఇప్పుడు మీరు గురుగారు. ఏమైనా మారారంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మీ ఇప్పుడు ట్రై దాంట్లో మీ జాతకంలో బలహీనంగా ఉంది జాతకం ఇది. ఇక్కడ బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ కాదు. ఓకే గురుగారు. ఆ, ఇప్పుడు నెమ్మదిగా ట్రై చేసుకోండి. నెమ్మదిగా అదే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. వస్తుందా గురుగారు ఇప్పుడు? ఓకే పెడితే ఆటోమేటిక్గా మీరు విన్ అవుతారు. ఓకే గురుగారు. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ గా లేదు. మీకు ఏమంటారు దాన్ని, 50% కన్నా బిలో ఉందన్నమాట. బలం చాలా చాలా లోగా ఉందన్నమాట. ఓకే గురుగారు. ఈ లోపు ఏమైనా మీరు అకౌంట్స్ అలాంటివి కూడా ప్లాన్ చేసుకోండి. కమ్యూనికేషన్ ఓకే. స్కిల్స్ ఏమన్నా ఒకవేళ ప్లాన్ చేయండి. ఓకే గురుగారు. సరే, ధన్యవాదాలు. శుభం అండి. సన్నీ బాబు వచ్చారా అండి? ఉన్నారా? అవునండి. ఉన్నానండి. ఇప్పుడు నెట్వర్క్ అంతా బాగుందా సార్ మీది? బాగుందండి.
ఇది 5th May 1987. ఉన్నారండి? అవునండి. అది 5th May 1987 కరెక్టా? కరెక్ట్ అండి. 3 AM. కరెక్ట్ అండి. ఎవరిదండి జాతకం? నాదేనండి. 5 మే 1987 3 AM నక్షత్రం 2వ పాదం కరెక్టేనా? కరెక్ట్ అండి. కుంభలగ్నం. ఏ విషయం అడిగారమ్మా? మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి ఇంకా సరిగ్గా జాబ్ కూడా సెటిల్ అవ్వలేదండి, దాని గురించి. ఉమ్. ఇందులో మ్యారేజ్ యోగం ఏమి అంత లేదమ్మా సరిగ్గా. అవునండి. ఒకసారి మీరు నవగ్రహాల హోమాలు అవి చేయించుకోండి అక్కడ మీ ఊర్లో. మీది ఎవరు? నర్సాపురం అండి, వెస్ట్ గోదావరి, పాలకులు పక్కన. అక్కడ సిద్ధాంతులకు ఎవరికైనా చూపించి జాతకం కొద్దిగా వివాహ యోగం అనేది సరిగ్గా ఇది ఇండికేషన్ చేయట్లేదు. మీరు అంటే కొంచెం దోషపూరితంగా ఉంది కనుక అక్కడ చేయించుకోండి. అప్పుడు మీకు ఓ దారి దొరుకుతుంది మీకు. ఎందుకంటే వివాహం చేసే గ్రహాలు ఏవి కూడా ముందుకు రావట్లేదు. అయితే మీకు ఆల్రెడీ ఒక 1 year నుంచి అయితే సంబంధాలు ఇండికేషన్ చేసి బలంగా ఈ పాటికే కుదరలేదు. నుంచి కుదరలేదంటే గ్యారెంటీ పోయింది ఇందులో. ఓకే అండి. మీకు ఇప్పుడు కాదు, యథార్థంగా చెప్పాలంటే 20కే మీకు అయిపోవాలా మ్యారేజ్ అండి. వివాహం. అవును, ఓకే. ఆ 20కే మనకి ఎప్పుడు 20 ఈ 3 సంవత్సరాల్లో వివాహ సమయం మీకు. అక్కడి నుంచి అది ఆగిపోయింది. అది మరి చెప్పండి. 18 సంబంధాలు వచ్చినాయండి, గట్టిగా చేసుకోలేదు అప్పుడు. ఎందుకని? ఇంకా జాబ్ రాలేదు కదండి అని చేసుకోలేదు అనమాట. అదే అండి, యోగం మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏమంటదంటే, మనకి యోగం లేనప్పుడు మనకి మనసు కూడా అలాగే అనిపిస్తుంది వద్దని. ఇప్పుడు చూడండి, ఆ 18లోనే పెళ్లి 18, 19, 20లో చేసుకునే బలంగా ఉంది. అప్పుడు అసలు సంబంధాలు వచ్చినా కూడా మరి ముందుకెళ్ళా. ఇంక ఇప్పుడు చేద్దామన్నా కూడా ఇది అవకాశం లేదు. ఇప్పుడు జరిగిపోయిన సంవత్సరం 25లో కూడా మీకు బలంగా వచ్చినాయి సంబంధాలు ఇందులో యోగం. అవునండి. మళ్ళీ అయిపోయినాయి. మళ్ళీ మొన్న మే నుంచి అయిపోయినాయి. అవునండి. ఇక నేను దీనికి టైం ఏమి ఇవ్వలేనమ్మా. కొద్దిగా నువ్వు నవగ్రహాలన్నీ కూడా బాగా చేయించి వివాహం చేసుకోవాలని ఇప్పుడు నీకు అనిపించినా కూడా ఈ సహకారంతలేదు అనమాట. అందుకని అవన్నీ చేయించుకోండి ఒకసారి, చూపించక. ఓకే సార్. శుభం. ఓకే గురుగారు, అయిపోయింది. ఓకే అండి. బీవీఎన్ పరాశర వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే ఆదివారం ఇదే సమయం 6 గంటలకు కలుసుకున్నాము. శుభ సాయంత్రం. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్స్